ఈ క్వాంటిటీలో డాల్డా తీసుకున్నాను. ఇంత డాల్డా అయితే సరిపోయిద్ది వేసే బిస్కెట్స్కి. చూడండి, ఈ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. డాల్డా లేకపోతే విస్కర్ని కానీ లేకపోతే బ్లెండర్ అని మిషన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. బాగా స్మూత్గా చేయాలి. డాల్డా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, బాగా కలిపిప్పాలి. బాగా తిప్పాలి, మొత్తం మిక్స్ అయ్యిందాక తిప్పేసేయాలి. ఫ్రెండ్స్ ఇలా తిప్పుకోవాలి, బాగా ఫ్రై చేయాలి. కానీ ఫ్రిడ్జ్లో ఉంటే 1 నిమిషాలు బయట తీసి పెట్టుకోండి. అలానే వేసారు బిస్కెట్లు విరిగిపోతాయి. బాగా మిక్స్ చేసుకోవాలి. దీంతోనే మంచి బాగుంటాయండి. ఇలా చూడండి, బాగా వచ్చేసింది. క్రీమ్ లాగా ఇలా రావాలండి. నెక్స్ట్ పంచదార వేసుకున్నాను. మిక్సీకి పెట్టుకొని ఒక బౌల్ వేసుకోండి. చూడండి, ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చిందాక మనం ప్లేస్లో 1 కప్పు మైదా తీసుకున్నాను. 1 కప్పు షుగర్కి 1 కప్పు మైదా తీసుకోవాలండి. చూడండి, 1 కప్పు పంచదారకి 1 కప్పు మైదా పిండికి 4 స్పూన్ల ఆయిల్, కొంచెం 1/2 కప్పు డాల్డాకి ఎంత అయిందో పిండి ఇలా కలిపి పెట్టేసుకోండి. బాగా ముద్దలాగా ఇలా వచ్చేసిద్దండి. ఇలా వస్తే మనకి బాగా వచ్చినట్టు బిస్కెట్స్. చూడండి, పిండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇంకా 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇది 5 నిమిషాలు అలాగే బిస్కెట్లు చేసుకోండి. చూడండి, ఈ మందం అయితే సరిపోతాయి. బిస్కెట్లు బాగా కాలుతాయి. ఇలా చేసుకోండి, సరిపోయిద్ది. ఇలా మూత కానీ మీకు ఆడేది ఉంటుంది ఇలా తీసుకొని ఉండగా ఒక్కోటి చూడండి ఎలా వచ్చినాయో బిస్కెట్స్. మందంగా వస్తే సరిపోయిద్ది. ఇంతకు చేసుకోండి, సరిపోతాయి. మీడియం సైజుగా. చూడండి ఫ్రెండ్స్, కొన్ని ఏమంటే ఇలా మనకి షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. వేసి ఇలా నొక్కొని అదో షేప్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసి బయట షాపులో కొన్నట్టే ఉంటాయి. ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఈ షేప్ని ఇలా అనండి. చూడండి, ఇలా ఏలుతో ప్రెస్ చేసినట్టని చిన్నగా ఇలా పెట్టేసి ఇలాంటి అంతటి ఇలా ఘాట్లాగా పెట్టండి. అదో షేప్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసేసుకున్నాక మీ కాడ ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసేసుకోవచ్చండి. ఇలా మీ కాడ ఏ ఉంటాయి ఇలా అన్నీ ఒక్కోటి వేసేసుకోండి. బాగా రుచిగా ఉంటాయండి డ్రై ఫ్రూట్స్. ఇలా పైన వేస్తే పిస్తా అయినా జీడిపప్పు అయినా ఏమైనా వేసుకోవచ్చండి. బాదం అయినా. ఇలాంటి ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. మనకి బాండ్లీ పెట్టుకునే అంత సైజుది ఇలా సిల్వర్ షీట్ తీసుకోండి. ఆన్లైన్లో దొరుకుతుంది మనకి. మొత్తం ఇలా రోల్ చేసుకోవాలి.
ఇలా పెట్టేసుకోవాలి. ఇలా చివరిన మర్చేసేయండి, లోపలికి ప్రెస్ చేసినట్టు సరిపోతుంది. లైట్గా పిండి అప్లై చేసి మైదా పిండి చేసుకున్న బిస్కెట్స్ దాంట్లో దాంట్లో పెట్టేసుకోవాలి. ఒక్కోటి ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చండి. ఓవెన్స్ అందరి కాడ ఉండవు కదండి, అందుకని మామూలుగా ఇలా చేసేసుకోవచ్చు. గ్యాస్ మీద అయినా ఈజీగా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి మొత్తం చూడండి కల్లుప్పు వేసి పెట్టేశాను. స్టాండ్ వేసుకోవాలి ఒకటి. ఇలా స్టాండ్ పెట్టేసుకొని స్టాండ్ మీద ఇలా పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పట్టిద్దండి. మూత పెట్టేసుకోండి, సరిపోయింది. చూడండి ఓవెన్లో పెట్టేసుకున్నాం. ఇలా ఓవెన్లో పెట్టేసుకోండి. చూడండి 30 మినిట్స్ సరిపోయిద్ది. 30 మినిట్స్ సరిపోయిద్దండి. ఇలా వదిలేసాను. చూసారా కలర్ చేంజ్ అవుతూ ఉందండి. చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంది. చూడండి 10 నిమిషాలు వదిలేస్తాయండి అట్లా. ఓవెన్లో పెట్టినాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో. బాగా వచ్చిందా. ఒక్కొక్కటి తీసి పెట్టేసుకో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో, ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్.